రైతులకు యూరియా ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అన్నదాతల కష్టాలను కాంగ్రెస్ బీజేపీ పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు. రైతన్నలు ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడు యూరియా సమస్య తలెత్తలేదని గుర్తు చేశారు. రైతులకు న్యాయం చేయలేని ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రశాంత్ రెడ్డి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. ఇవాళ ఇద్దరు కూడా రైతుల గురించి పట్టించుకోవట్లేదు. చాలా ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రం నుంచి. ఆ రెండు పార్టీలకే 16 మంది ఎంపీలు, మొత్తం 17 ఉంటే 16 మంది ఎంపీలు ఆ రెండు పార్టీ వాళ్ళు. ఎంపీలు ఏం చేస్తున్నారు? ఎక్కడ వండుకున్నారు? రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే కేంద్రంలోకి వెళ్ళి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చే బాధ్యత మరి వాళ్ళ తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీల మీద లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ఎంపీలు నేను ప్రశ్నిస్తా ఉన్నా. బడే బాయ్ కోపం వస్తుందనా? మీ చోటే బాయ్కి ఏమైనా ఇబ్బంది జరుగుతుందనా? ఎందుకు రైతుల పక్షాన పోరాడకపోతే మీకు ఆ పదవులు ఎందుకు? రాజీనామాలు చేసేయండి. రైతుల బాధలు తీర్చలేనప్పుడు ఆ ఎంపీ పదవులు ఎందుకు మీకు? బీజేపీ ఎంపీలారా, కాంగ్రెస్ ఎంపీలారా? కేంద్రం నుంచి ఎప్పుడో ఒకసారి అవసరం వస్తుంది రాష్ట్రానికి. అటువంటి సందర్భంలో కూడా మీ బీజేపీ ఎంపీలు మీ ప్రభుత్వాన్ని మీరు ఒత్తిడి వేయలేకపోతే మీ ఎంపీ పదవులు ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురం అరవింద్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అర్జెంటుగా మోడీ దగ్గర నీకు పలుకుబడి ఉన్నదంటావు కదా, మీ మోడీ గారి దగ్గరికి పోయి నిజామాబాద్ జిల్లాకు అవసరమైనటువంటి ఎరువులు తీసుకురా, యూరియా తీసుకురా. మిగతా 8 మంది బీజేపీ ఎంపీలని, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు దాంట్లో, కరకనాంగనిక కేంద్ర మంత్రి పదవులు మీకు. రైతులకు ఒక యూరియా బస్తా తేలిన మీరు కేంద్ర మంత్రి పదవులు ఎందుకు మీకు? కాంగ్రెస్ ఎంపీలని కూడా నరేంద్ర మోడీని నిలదీస్తే రేవంత్ రెడ్డికి ఇబ్బంది జరుగుతుందని భయపడుతున్నారా? రేవంత్ రెడ్డికి ఉన్న బెయిల్ క్యాన్సిల్ అయిపోయి రేవంత్ రెడ్డి లోపలికి పోతాడని భయపడుతున్నారా మీరు? ఎందుకు నరేంద్ర మోడీని మీరు నిలదీస్తలేరు? కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు చేసుట్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు రోడ్డున పడ్డారు, యూరియా కోసం రోడ్డున పడ్డారు.